దెందులూరు నియోజకవర్గం గుడిపాడులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. 10 నెలలుగా సొంత చెరువులో చేపలు పట్టకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటూ పైశాచికానందం పొందుతున్నారు. టీడీపీ నేతలకు ఎస్ బాస్ అంటూ స్థానిక అధికారులు కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నారు. చెరువు బాటకు గండి కొట్టి అడ్డంగా వాహనాలు నిలిపి టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తమను కాపాడుకుంటే ఆత్మహత్య శరణ్యం అంటూ ఎస్పీ కార్యాలయం వద్ద పురుగుల మందు డబ్బాతో బాధితులు ఆందోళన చేయడం కలకలం రేపింది. 6 ఎకరాల సొంత చెరువులో 10 నెలల క్రితం చేపల సాగు చేశారు. దాదాపు 50 లక్షలు ఖర్చు చేసి చెరువు సాగు చేశారు. చేపలు పట్టే సమయానికి టీడీపీ నేతలు అడ్డుకొని 25 లక్షల మేర నష్టం చేకూర్చారు. మళ్లీ రెండోసారి పట్టుబడులకు, అది కూడా హైకోర్టు ఉత్తర్వులతో మొదలుపెట్టిన టీడీపీ నేతలు అడ్డుకోవడమే కాకుండా చెరువు బాటకు గట్టుకొట్టి జేసీబీ లారీని అడ్డంగా పెట్టి పట్టుబడి చేసిన చేపల లారీని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. న్యాయం చేయండి అంటూ తహసీల్దార్ ఎస్ఐ దగ్గరకు వెళ్లినా పట్టించుకోలేదు. కనీసం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమైనా న్యాయం చేయాలంటూ కోరినా స్పందించలేదు. ఎందుకంటే చేపల చెరువు యజమాని సుబ్బారావు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కావడమే. టీడీపీ నేతలు అడ్డగోలు రాజకీయాలతో ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో గుడిపాడులో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ స్థానిక వ్యవస్థను నియంత్రించడంతో పాటు హైకోర్టు ఉత్తర్వులు కూడా అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్న పరిస్థితి. తాజా పరిణామాలతో బాధితులు న్యాయం చేయండి అంటూ ఎస్పీ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆందోళన చేసినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మేము 9 మాసాలు బట్టి చెరువు పట్టగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మమ్మల్ని చెరువులు పట్టనివ్వట్లేదు సార్. మమ్మల్ని మా ఊరు లోకల్ నాయకులు అందరూ నడిచే దారిలో గల్లి పెట్టేశారు, ట్రాక్టర్లో అడ్డు పెట్టారు, ప్రొక్లేను అడ్డు పెట్టారు సార్ మమ్మల్ని. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్బారావును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక టీడీపీ నేతలు, మరికొందరు గ్రామస్తులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో 6 నెలల క్రితం సుబ్బారావుకు చెందిన రొయ్యల చెరువులో పట్టుబడులు కాకుండా అడ్డుకున్నారు. వేరే కాల్వ మార్గంలో రోడ్డు మీదకు చేర్చినా అడ్డుకొని తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో 25 లక్షలకు పైనే నష్టం వచ్చింది. టీడీపీ నేతలు అంతటితో ఆగకుండా సుబ్బారావు కుటుంబంపై వేధింపుల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. రకరకాల కారణాలతో పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారు. బండి వెనక్కి వచ్చేటప్పుడు లోడ్ ఆపేసి గండు కొట్టేసి అక్కడ గ్రామ పెద్దలు కానీ అక్కడ కొంతమంది వాళ్ళ కుటుంబీకులు అంటే తెలుగుదేశం నాయకులు ఆడే, ఆ చుట్టుపక్కల రైతులు ఆడే. స్థానిక తహసీల్దార్ ఎస్ఐ స్పందించకపోవడంతో సుబ్బారావు కుటుంబం ఎస్పీ కార్యాలయం వద్ద పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆందోళన చేశారు. ఇది ఆర్డీఓ వద్ద చూసుకోవాలని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. బాధితులు ఆర్డీఓను కలిస్తే మాట్లాడతాను, ఊరికి వెళ్లాలని చెప్పారు. ఏ అధికారి సరిగ్గా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎండిపోని చేపలు కూడా కొన్ని చచ్చిపోని ఎట్టగొట్టి వన్ను చేసుకుందామని పెడితే ఇవాళ బళ్ళు ఆపేశారు, గళ్ళు కొట్టేశారు. చాలా విమర్శలు పెట్టేస్తున్నారు నాన్న. అసలు మేము తిరగాలో ఉండాలో కూడా ఏం చేయాలి, అసలు మమ్మల్ని ఇంట్లో కూడా నిలబెట్టలేదు సార్. కలెక్టర్ ఎస్పీలైనా పట్టించుకుని తమకు న్యాయం చేయాలని పురుగుల మందు డబ్బా పట్టుకుని కన్నీటి పర్యంతమైన సుబ్బారావు కుటుంబ సభ్యులను ఆదుకునే నాథుడే లేకుండా పోయారు. కూటమి పాలనలో పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో కోర్టు తీర్పులు తెల్ల కాగితాలుగానే మిగిలిపోతున్నాయి. అధికారులు సైతం జీ హుజూర్ అంటూ ఎల్లో గ్యాంగ్కు కొమ్ము కాస్తూ డూడు బసవన్నల్లా తమ పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.